ప్రైజ్ ది లార్డ్. మరొకసారి వాక్ ద టాక్ సిరీస్కి మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నానండి. మీరందరు బాగున్నారా? మీరందరు బాగున్నారని, దేవుని కృపలో మీరు వర్ధిల్లుతున్నారని నేను ఆశపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. వాక్యమా, దేవుని మాటనా? ఏ మాట అయితే దేవుని నోట నుండి వచ్చి విశ్వం మొత్తం సృష్టించిందో ఆ మాట. ఏ మాట అయితే రెండంచులు గల వాడిగల ఖడ్గము ఆ మాట. సూర్యుని చంద్రుని వాటి స్థలములో నిలిపివేయగలిగినది ఆ మాట. ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన మాట. బంధకాలను తెంపివేయగలిగిన మాట. గొడ్రాల గర్భాన్ని తెరవగలిగిన మాట. అపవాదిని పారద్రోయగలిగిన మాట. ఆ మాట, ఒక్క మాట, దేవుని నుండి వచ్చే ఆ మాట, ఒక్క మాట చాలు మన జీవితానికి. యెహోషువ 21వ అధ్యాయము 45వ వచనం చెప్తుంది, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అయితే దేవుడు మీకు ఇచ్చిన మాట నెరవేరదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది మీరున్న ఈ పరిస్థితిని బట్ట, లేదా మీ చుట్టూన్న అసంభవాలు బట్ట, గుండె పగిలిపోయిన పరిస్థితులు బట్ట, నొప్పి బట్ట, రోగం బట్ట, ఎండిపోయిన జీవితం బట్ట, లేక మీ చుట్టూన వారి అవిశ్వాసము, ఆ అవిశ్వాసపు మాటల బట్ట. హన్న తనకిచ్చిన మాటను నమ్మింది. అందుకనే ఇంచుమించు 19 సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నప్పటికీ మరుసటి సంవత్సరము ఒక కుమారుడిని చేత పట్టుకుంది. దేవుని మాటలో ఉన్న శక్తి శతాధిపతి నమ్మాడు. దేవుని మాట ద్వారా, శతాధిపతి విశ్వాసం ద్వారా తన దాసుడు స్వస్థపరచబడ్డాడు. పాపాత్మురాలైన విస్తారమైన పాపాలు ఒక్క మాటతో క్షమించబడ్డాయి. నీ పాపాలు క్షమించబడ్డాయని యేసు చెప్పటము మనకు తెలుసు. నిజమే, దేవుని నుండి వచ్చే ఒక్క మాట మీ లోకాన్ని మారుస్తుంది. మీ పరిస్థితిని, మీ నిస్సహాయ స్థితిని, మీ రోగాన్ని, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆ మీ ఆలోచనలను, మీ గొడ్డుతనాన్ని, మీ అసమర్థతలను, మీ అభద్రతలను. అయితే ఈ మాట ఎలా పొందుకోగలుగుతామని ఆలోచిస్తున్నారా? మొదట ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని నమ్మండి. ఆయన సన్నిధికి సమర్పణతో రండి. ఆయనను పూజిస్తూ, ఆరాధిస్తూ, ఆయనను ఎలాగా వెతకాలంటే ఆయన తప్ప ఇంకా దిక్కు ఎవ్వరూ లేనిలాగా. అసలైతే అది నిజమే కదా, దేవుడు పంపిస్తే లేదా ప్రేరేపిస్తే తప్ప ఎవ్వరూ నీకు నాకు సహాయం చేయలేరు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతూ ఉండండి. 2000 సంవత్సరాల క్రితము ప్రభు వచ్చారు, కానీ ఇప్పుడైతే మనకి రాసిన వాక్యం ఉంది. మీ చేతిలో ఉన్న బైబిల్, అది ఎప్పుడైతే మీ హృదయంలో చెక్కుకొని మీ నోటి ద్వారా విశ్వాసముతో పలుకుతారో అదే అతి శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. ఎప్పుడు కూడా వాక్యము చదవటము చనువుగా తీసుకోకండి. అది దేవుడు మీతో మాట్లాడుతున్న ఆ మాట. ఆ ఒక్క మాట దేవుడు నా జీవితం పైన పలికితే బాగుండనని అనుకుంటున్నారేమో. దానికోసం ఎన్నో స్థలాలు వెళ్తున్నారు, ఎంతో మందిని అడుగుతున్నారేమో. ప్రవచనాత్మకమైన మాట కాదు, ప్రవచనాత్మకమైన వాక్కు, దేవుడు స్వతహాగా పలికిన వాక్కుని కోరండి. అదే బైబిల్. దేవుడు పలికిన రేమాది తగ్గింపు, ఆత్మ విషయమైన ఆకలి, ఆసక్తి, శారీరక ఆత్మీయ సమర్పణ, ఇవన్నీ దేవుని వాక్కును పొందుకోవటానికి ఒక తాళపు చెవిల్లాగా పనిచేస్తాయి. ఒకవేళ ఇప్పటికే మీరు ఆ వాక్కును పొందుకొని దాని నెరవేర్పు కోసం ఎదురు చూసేవారైతే, దేవుడు మీతో చెప్తున్న మాట, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగా మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చిన వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆమెన్. అలాగే ఇంకో వాక్యం చెప్తుంది, నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. నమ్మండి, దేవుడు మాటిస్తే తప్పక జరిగిస్తారు. ఆయన వాక్కుని, ఆయన నుండి వచ్చే ఆ ఒక్క మాట నమ్మండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.